దేవుని నాన్న స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుని యొక్క పరిశుద్ధ రేఖంలోకి మనం వెళ్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఫస్ట్ కానీ మనం చదువుకుందాం. యెహోవా నూని కుమారుడైన మోషే పరిచర్యకుడైన యెహోషువతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా సేవకుడైన మోషే మృతి పొందినక కాబట్టి నీవు లేచి నీవు ఈ జనుల యొద్దకు వెళ్ళి యుద్ధాన్ని దాటించుటకు ఇశ్రాయేలు యొద్దకు పొమ్ము. అది దేవుని ప్రార్థన చేసుకుని. మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలయ్యా, సహాయం తెచ్చే దీవించు. మరి నాయన బిడ్డలందరూ నిన్నుచుండగా ప్రతి ఒక్క బిడ్డకి నీరు కట్టుపలింపజేసి హృదయాల్లో మీ జీవవాక్కులతో మాట్లాడి మీ దాసులను మరుగుపరిచి మీ బలమైన కార్యాలు మీ పక్షాన మీరు ఉండి మాట్లాడి మహిమలు ప్రభావాలు ఘనతలు పొందమని యేసునామమున నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువని ఏర్పరచుకున్నాడు. యెహోషువ అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడంటే మోషే ఒక దగ్గర గుడారంలో మరి ఆ పరిచర్య చేస్తా మోషే కాడ ఉన్నాడు. కానీ ఎక్కడ యెహోషువ మరి ఎక్కడ కనపడినట్టు మనకు లేదు. ఈ యొక్క ప్రత్యేకంగా యెహోషువ అని గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రత్యేకంగా యెహోషువ గురించి కూడా రాయబడింది. హల్లెలూయా. ఇక నుంచి మరి దేవుడు మోషే తర్వాత మరి మోషే పరిచర్యకుడైన మరి యెహోషువని ఏర్పరచుకొని తన ప్రజలు నడిపిస్తానికి ఎన్నుకొని నడిపిస్తున్నాడు. అంటే ఈ లోకములో మరి ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక నాయకత్వం చేయాలి. ఇంటిలోనూ, మందిరంలోనూ, మరి రాజకీయంలోనూ, మరి కుటుంబంలో భార్య భర్తలుగా, మరి పిల్లలుగా, తల్లులుగా, ఎన్ని రకాలుగా నాయకత్వం అంటే టీచర్స్గా, ఉద్యోగాల్లో ఏదో ఒక నాయకత్వం ప్రతి మనిషికి దేవుడు ఇవ్వబడిన, ఈ భూలోకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క పని ఒక నాయకత్వముగా దేవుడు చేయాలని ఆయన ఉద్దేశం. తన ప్రజలను నడిపిస్తానికి నమ్మకస్తుడైన మరి పరిచర్యకుడైన యెహోషువని దేవుడు చూస్తున్నాడు. అలాగే ఈ లోకములో మన జీవితాల్లో కూడా ఏదో ఒక నాయకత్వం దేవుడు నీకు ఇచ్చాడు కనుక దాన్ని నువ్వు కొనసాగించాలని, దాన్ని మరి దేవుని దృష్టిలో దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా చేయాలని ఇక్కడ మరి మనం చూసుకున్నప్పుడు దేవుడు ప్రియబిడ్డలారా ఒక నమ్మకస్తుడు యెహోషువ ఏర్పరచుకొని చెప్తున్నాడు, ఇదిగో యెహోషువ నువ్వు లేచి మరి నా ప్రజల యొద్దకు వెళ్ళు, ఇక్కడ యొర్దాను దాటిచ్చి వారిని ఇశ్రాయేలు నడిపించాలి కనుక నీవు అక్కడికి వెళ్ళి మరి భయపడవాక, మోషేకి తోడుగా ఉండా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వేమాత్రం భయపడవాక, నేను చూపించిన ప్రతి మార్గంలో నువ్వు నడుస్తూ నా ప్రజలు నడిపించాలని చెప్పి దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. ఈ రోజున మా దేవుడి ఉద్దేశం మరి నీ మీద, మరి నా మీద, దేవుడు మరి మనందరి మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆయన ఉద్దేశం ఏంటో మనం గ్రహించినట్లయితే నిజమే కదా. ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆయన ఉద్దేశం ఎలా ఉండిద్దంటే మరి ఆయన ఏర్పరచుకున్న జనాంగాన్ని, ఆయన పిలిచిన జనాంగాన్ని మరి ఆయన ఇచ్చి నడిపిస్తా, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈ రోజున మరి కుటుంబంలో భారాలు, కుటుంబంలో ఉన్న బాధలు, కష్టాలు, కుటుంబాన్ని నడిపిలేక, కానీ ఇటువరికి కాలంలో 10 మంది పిల్లలు కుటుంబంలో ఉండేవాళ్ళు, తప్పనిసరిగా ఆపరేషన్లు లేవు కనుక. కానీ ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు, కానీ ఆనాటి కాలంలో వాళ్ళే చక్కగా 10 మందికి అన్ని న్యాయముగా మంచిగా మరి జరిగిచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు, ఈ ఇద్దరు ఒకళ్ళని కూడా జరిగిస్తానికి చాలా భారముగా, చాలా బాధగా, కష్టముగా, చాలా శ్రమల్లోకి మరి పరిస్థితులు మారుతూ ఉండే. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎప్పుడు కూడా పరిస్థితి భారంగా ఉండని దేవుడు బలమైన ఒక కార్యాలు చేస్తాడు. దేవుడు మన సొంతంగా మనం ఏమి చేయలేములే, కానీ ఆ భారాన్ని దేవుని మీద వేసినట్లయితే ఎంతమందినైనా దేవుడు నడిపించగలిగే శక్తి, లక్షల మందిని నడిపించే మన తండ్రి అయిన దేవుడు మరి మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మోషే పక్షాన ఉండి యుద్ధం చేసి
ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు బానిసత్వంలో నుంచి. ఈరోజు మధ్యాహ్న కాలంలో నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావో మరి ఎక్కడ ఉన్నావో అయితే దేవుడికే తెలుసు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుడు మరి అదే పనిని మరలా తను చనిపోయిన తర్వాత అదే పనిని నమ్మకస్తుడైన మరి యెహోషువకు అప్పగించినట్లుగా మనకు కనపడుతుంది. అందుకే యెహోషువ మరి ఏం చేయాలి ఏంది అని భయంతో, అంటే ఫస్ట్ సారి మరి దేవుని పని చేయటానికి, నాయకత్వం నడపటానికి భయం ఉండిద్ది ఎవరికైనా. ఏ పని అయినా కొత్తగా జాయిన్ అయినప్పుడు ఆ పని అర్థమయ్యేంత వరకు, ఆ పని తెలిసేంత వరకు డౌట్స్ ఉండిద్ది అన్నమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం భయపడ్డా మనల్ని ఆయన నిలబెట్టి నిన్ను నన్ను మరి దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ఆయనే చెప్తాడు ఈ పని ఇలా చేయమని. ఆలోచనల ద్వారాగా నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు మరి మోషేని భయపడొద్దని చెప్తున్నాడు. నిజమే కదా, మనం కూడా కొన్ని విషయాల్లో భయపడతా ఉంటాం, ఆందోళన. అంటే సైతాను కూడా మనల్ని భయపెడతా ఉంటాడు. ఇది నీ వల్ల కాదు, ఈ పని నువ్వు చేయలేవు, ఎందుకు అనవసరంగా ఈ లోకంలో నీవు అవమానం పాలైపోతావు, చేయవాక అని మనల్ని కూడా ఎన్నోసార్లు భయపెట్టిస్తా, దేవుని పనిని ఆపు చేస్తా, దేవుడి యొక్క ఉద్దేశాలను ఆపుతా ఉంటా జరుగుతూ ఉండిద్ది. రేపటి అలాగే నీ జీవితంలో ఎన్నోసార్లు మరి నీవు కూడా పనిలో ఆగిపోయినట్లుగా, మరి ఆగిపోయితే భయపడినట్లుగా దేవుడు మనకి ఈ రోజున భయపడొద్దు అంటున్నాడు. యెహోషువతో చెప్పిన మాటే ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏమనంటే భయపడబాక నా కుమార్తె, నా కుమారుడా, భయపడబాక, నీకు నేను అప్పగించిన దాన్ని నీకు నేను తోడుగా ఉంటాను. అది దేవుడు ఒక ప్రాముఖ్యత చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే మనకి ఇంకే బాధ ఏ కొదువు ఉండదు. దేవుడు తోడుగా లేనప్పుడు మనం ఏమీ చేయలేము. ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా అంతుపట్టదు. హల్లెలూయా. అదే యేసయ్యకి మనం అప్పగించుకున్నాం అనుకో, ఏ పని ఎలా చేయాలో ఆయన తెలుసు కనుక ఆయన చేస్తున్నాడు. అందుకే ఇక్కడ మరి మోషే మరి యెహోషువ మరి యెరికో వాళ్ళకి దాటటానికి, యొర్దాను దాటి మరి నడిపిస్తానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం నడుస్తూ ఉన్నప్పుడు మరి వీరు యెరికో పట్టణానికి మనం 3 అధ్యాయాలు అటు చూసుకున్నట్లయితే ఈ వాక్యం చదువుకుంటా మనం ఉన్నప్పుడు అక్కడ మరి యొర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళాలన్నప్పుడు దేవుడు మరి అక్కడ యెరికో భయంకరమైన పట్టణం, యెరికో గోడలు కోటలు అవన్నీ తీర్చి కట్టి ఏ మనుషుడు రావటానికి వీలు కాదని ఆ రాజు, యెరికో రాజు చేసిన బందోబస్తు, బయట పట్టణంలో వాళ్ళు కానీ ఏ మనుషులు కానీ వాళ్ళ పట్టణంలోకి రావటానికి వీల్లేదు, ఆయన సెలవు లేకుండా ఏ మనిషి రావటానికి వీల్లేదని ఒక పెద్ద గేట్లు గోడలు మరి బందోబస్తుగా ఆ యొక్క పట్టణాన్ని చేసాడు. కానీ మన దేవుడు ఏ బందోబస్తు చేస్తాడో మనకు తెలుసుకోవటానికి కోట్లు దేవదూతలతో పొగడబడుతున్న దేవుడు. ఏమైనా ఆ సైన్యం వేరు, ఈ సైన్యం వేరు. హల్లెలూయా. ఆ సైన్యం వస్తే ఏ సైన్యం ఏ మాత్రం కూడా నిలవలేదు. అందుకే ఇక్కడ యెహోషువ మరి ఇక్కడ ఈ జనాంగాన్ని నడిపిస్తా, ఇశ్రాయేలుతో చెప్తా, దేవుడు బయలుపరిచిన విషయాలన్నీ వారితో చెప్తా నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా మరి దేవుడు బయలుపరిచిన విషయాలు, దేవుడు మాట్లాడిన ప్రతి విషయాన్ని నీవు కూడా మరి నీ సంఘములో నీ యొక్క ప్రజల్ని మరి నీ యొక్క ఏ పనిలో నువ్వు ఉన్నావో, మరి ఈ ఒక్క పనే కాదు అన్ని పనులు దేవుని ద్వారాగే జరుగుతున్నాయని ఆ తెలివి జ్ఞానము ఇవే ఇచ్చిన అన్నీ ఇచ్చే దేవుడు. సరే, ఇప్పుడు ఒక ఆఫీస్ వర్క్ చేయాలి. ఆఫీస్ వర్క్ చేయాలంటే ఎవరో నీకు నీ మైండ్ మంచిగా జ్ఞానంతో నింపి ఆ యొక్క చదువుకున్న దానికి అర్థం తెలియపరిచి అన్నీ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దైవ జ్ఞానంతో నువ్వు ఈ వర్క్ చేస్తున్నావు, అంతేగాని సొంతగా నువ్వు చేయటం లేదు. ఎవరు సొంతగా చేసేవాళ్ళు లేరు భూలోకంలో. సొంతగా చేస్తున్నామని మనుషులు అనుకోవటమే కానీ దేవుడు మరి మనం అనుకున్నట్లయితే చాలామంది చదువుకుంటున్నారు పాపం, పెద్ద పెద్ద చదువులు చదివి మైండ్ సేన్ అయిపోయి వాళ్ళు ఏమీ చేయలేక మైండ్ లేక ఉంటున్నారు. హల్లెలూయా. నిజమే కదా. మరి మైండ్ లేకపోతే ఇంకేమన్నా పని చేస్తామా? ఏం అర్థం కాదు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఎటు వెళ్తారో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు.
అలాగే మరి దేవుని యొక్క ప్రియబిడ్డ, మనము దేవుడు ఇచ్చాడు, ఇది నాకు, ఇది దేవుడు చేస్తున్నాడు, నిజమే కదా. ఈ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ మంచి ఆరోగ్యం ఇస్తే కానీ అన్ని పనులు నువ్వు త్వరగా చేయగలుగుతున్నావు. అన్నీ ఉంటాయి, చాలా మనకి అన్నీ కలిగి ఉంటాం, ధనము డబ్బు మరి అన్నీ మనకి కలిగి ఉంటాయి ప్రియబిడ్డలారా. మరి అన్నీ ఉండా కూడా ఆరోగ్యం లేదనుకో, మరి అప్పుడు ఏం చేయాలా? ఎవరు మనకి? దేవుడే స్వస్థపరచాల. అంటే అన్ని పనుల విషయంలో కదా మనము కూడా మరి లోకములో దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క కృపను మనము సంపాదించుకోవాలంటే ఈ లోకంలో నిజమే కదా ఎన్నో ఆ యొక్క అవస్థలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, సమస్యలు, చెప్పుకోలేని పరిస్థితులు అయినా సరే దేవుని మీద భారం వేసినట్లయితే, ఆ మార్గంలో నడిచినట్లయితే ఆయన నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేసిన ఆమేన్ హల్లెలూయా. కానీ ఇక్కడ అందుకే వారు తిరుగుతూ ఉండి మనము కూడా మరి దేవుడు చెప్పిన మాట ఎంత దూరమైనా మనం వెళ్ళాలి కదా. దేవుడు వెళ్ళినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. దేవుడు ఏ ప్రాంతానికి తీసుకెళ్తాడో ఆ ప్రాంతంలో మనము మరి ఆ యొక్క పరిస్థితులు మనకు తెలియదు, అయినా సరే నడిపించేది మన యేసయ్య. ఆయన నడిపిస్తున్నాడు నిన్ను నన్ను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. మనం నడవట్లేదులే కానీ ఆయన నడిపించే దేవుడు, నడిపించే నాయకుడు. అందుకనే మనం భయపడకూడదు ఈ లోకములో. ప్రియబిడ్డలారా, నీవు ఎట్టి పరిస్థితుల్లో భయపడుతున్నావా? ఈ పరిస్థితి ఏంది ప్రభా, ఈ పరిస్థితులు ఎంతకాలం నుంచి నాకు ఈ పరిస్థితులు ఉంటే నాయన, ఎంతకాలం నేను ఈ పరిస్థితుల్లో గుండా నడవాలి, ఎంతకాలం నేను ఈ స్థితిలో ఉండాలి అని ఆలోచనతో మనం ఉంటాం కాదు. కానీ ఎంతకాలమైనా ఇప్పుడు చివరి వరకు ఈ లోకంలో ముగింపు వరకు నీ రాకడ వచ్చేంత వరకు నమ్మకంగా నీవిచ్చిన పని చేయటానికి నాకు శక్తిని, బలాన్ని, తెలివి, జ్ఞానం దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలా. శైతాను కూడా అట్లా చెబుతల్లా ఏం చెబుతాడు? ఎంతకాలం ఇంకా ఏంటి అని బోధ మనకి దుష్టాత్మ, దుష్ట ఆలోచనలు వాడి మనల్ని తొందర పెడతామంటాడు. హల్లెలూయా. కానీ ఆ తొందరపాటు కాకుండా దేవుని కాడ మనము అడిగినట్లయితే ఆయన మనకి మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. నీ మార్గాన్ని దేవుడు ఘనమైన దానిగా మరి చేయబోతున్నాడు. అందుకని మనము ఈ లోకంలో నిజముగా దేవుని మాటని మనము నెరవేర్చేవారుగా, ఎప్పుడైతే నెరవేర్చాలని మనం ఆశపడతా ఉంటామో దేవుడు మనం నెరవేర్చాలంటే మనం నెరవేర్చలేము. కానీ ఆశ కలిగి ఎప్పుడైతే దేవుని మీద ఆశ పడతా ఉంటామో ఆశను నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నశించిపోయే ఆత్మల కొరకు మరి నీకు ఇచ్చిన అప్పగిచ్చిన పని, ఆత్మల భారం మధ్యాహ్న కాలంలో మరి మనం జరిగిచ్చినట్లయితే, ఆయనకి అప్పగించుకున్నట్లయితే వారు ఈ వారం అంతా తిరిగి మరి జరిగిచ్చినప్పుడు ఒకేసారి పెళ్ళపెళ్ళ ఇరిగి ఏడో రోజున మరి స్తుతియాగాలు చేసినప్పుడు వారు పాటలతోనే, ఏ ఆయుధాలు ఉండయా, కత్తులు, కటారాలు, తుపాకులు, మరి బాంబులు ఏమీ లేవు. అది మన యుద్ధం ఎలా ఉంటుందంటే ఏముండదో, స్తుతి ఆరాధన స్తోత్రాలని చెల్లించాల్సిన హృదయపూర్వకముగా ప్రార్థన చెయ్యి. కార్యాలు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక ఎదవరాలు ఉందంట, కూర్లు ఎదవరాలు, పాపం ఎవరు లేరు ఆమెకి. ఆమె ప్రార్థనాపుర్రాలు, ఎవరు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆమె ఒక్కతే, ఏదో ఒక స్థలం ఉంది ఆమెకి. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, పూరి గుడి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉందంట. కానీ ఆమెకి ఏమీ లేవు, బ్రతకవే కష్టం. ఎలా దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే ఆ ప్రాంతానికి ఒక రవిడి వచ్చి ఈ స్థలంలో ఇల్లు కట్టాలి అంటున్నాడంట. అందరూ అట్టోళ్ళు ఇట్టోళ్ళు అందరికీ తెలుసుగా ఏమో ప్రార్థన చేసుకునేది, ఏమో చాలా మంచిది, ఏమో ఎవరి జోలి పోదు, ఏమో దేవుడి బిడ్డ అని అందరూ చెప్పారంట ఆ రవిడితో. అయ్యా ఆమె ఎదవరాలయ్యా, ఆమె జోలి పోబాక, పాపం ఎవరు లేరు ఆమెకి, ప్రార్థనా పుర్రాలయ్యా, ఆమె చాలు ఎందుకయ్యా అంటే, ఎవరు మీరు మాట్లాడటానికి వీలు కాదు,
నేనే దాన్ని కబ్జీ చేస్తాను చూడు, ఏ దూరాలు లేదు ఏమీ లేదని మరి తను అలా వస్తూ ఉన్నప్పుడు ఒక రోజున అతను మరి గోతిలో పడిపోయాడు. హల్లెలూయా. స్థలంలోకి తోలిచ్చా అంటే ఇసుక, సిమెంటు, మరి రాయిళ్ళు, మరి ఇనుము, స్లాబ్కి కావాల్సిన, ఇంటికి కావాల్సిన సమస్తాన్ని ఆయన తోలించుకున్నాడు ముందుగానే. అంటే మనం ఒంటరిగా భూలోకంలో ఉన్నాం. కానీ నిజముగా మనం ఆలోచన చేస్తే మన పక్షాన వేలాది మంది దూతలతో దేవుడు పొగడబడుతున్న మన యేసయ్య ఆర్డర్ ఇస్తే చాలు ఏదైనా జరిగింది. హల్లెలూయా. అది ఎవరికి కనపడదు. అందుకనే ఇక్కడ ఆయన తోలించుకొని బైక్ వేసుకొని బహుగా వస్తున్నాడంట. అంతే గొంతలో పడిపోయాడు, తలగుద్దుకుంది, అన్నీ కూడా తారుమీరైపోయి వెంటనే అతను ఏడుస్తా, అయ్యా నన్ను క్షమించు, నేను ఆ ఎదవరాలు ఇల్లు కబ్జీ చేయాలనుకున్నాను, నేను నిజంగానే తెలుసుకున్నాడంట. వెంటనే నేను ఆ ఇల్లు ఆమె కట్టి పెడతాను. హల్లెలూయా. నిజంగా తల్లిగారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుందో కానీ నిజంగా దేవుడు మరి అద్భుతంగా ఇల్లు కట్టించేసేసాడు. నిజమే కదా. అది ఎరుక గోడలే కాదు, కోట గోడలే కాదు, ఈ లోకంలో ఏ ఇబ్బంది ఇచ్చినా ఎవరు ఏం చేయలేరు. అందుకే దేవుని యొక్క మాటని మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మరి దేవుని సన్నిధానంలో ఆ కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు కదా. ఆ తల్లిగారు మరి ఎంత కన్నీరు కాచి ఉండిందో, ఎన్ని రోజులు ఆమె కన్నీరు కాచిందో దాని గురించి మరి తెలియలే. కానీ ఎన్ని రోజులు ఆమె దేవుని కాడ మొరపెట్టిందో, ఎంతగా ఏడ్చిందో. అలాగే నీవు నేను ప్రతి సమస్య కోసం ఏడుస్తాము, ఆయన కాడ మొరపెట్టాలి, మరి ప్రార్థిస్తావు. కానీ సమయం వచ్చినప్పుడు అనుకోకుండా అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కన్నీటు నాట్యముగా మారిపోయింది. హల్లెలూయా. కన్నీటి నాట్యముగా మారిపోయింది. అందుకని మనం కూడా ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఎంత భయపడి ఉంటారు. అమ్మో ఆ పట్టణంలో గుండా వెళ్ళాలి, ఒకళ్ళ ఇద్దరా, మరి ఎంతోమంది వారి యొక్క సామాన్లు, గొర్రెలు, మేకలు, మరి పిల్లలు, అబ్బో సైన్యం అన్నమాట. సైన్యముగా ఉన్న వారు వెళ్ళాలంటే ఈ ఎంత పట్టణం కూడా అదంతా కూడా మరి దేవుడు కత్తి చేసి తుత్తినీలుగా చేసి వారందరికీ మరి యెహోషువతో చెప్పిన ప్రకారంగా వారు చేసినప్పుడు వారు దాటి వెళ్ళిపోయినట్టుగా మనకు. కానీ అక్కడ ఆ పట్టణంలో ఏమి తీసుకెళ్ళొద్దు నువ్వు, ఆ పట్టణంలో ఏమి శాపగ్రస్తమైన పట్టణం, అది ఏది కూడా మీరు తీసుకెళ్ళొద్దు అని చెప్పాడు అంటే దేవుడు. యెహోషువ మాట ప్రకటించాడు ఆల్రెడీ. హల్లెలూయా. ఇప్పుడు అదిగే సేవకురాలు నువ్వు ఇతరుల సొమ్ము తీసుకోకూడదు, ఇతరులను ప్రేమించాలి, ఎవరి సొమ్మును అంటుకోకూడదు అని పరిశుద్ధ లేఖనం ప్రకారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేనికి ఆశపడకుండా వెళితే ఎంతో దేవుడు దీవిస్తాడు మనకి. అలాగే ఇక్కడ కూడా ఎవరితో కూడా ఏం చెప్పాడు దేవుడు, అక్కడ ఏమి మీరు అంటుకోవద్దు, ఎవరి సొమ్ము అది ఎవరి సొమ్ము అవసరం లేదు, దేవుడు తీసుకోవద్దు, అవి మీరు శాపగ్రస్తం అయిద్దని చెప్పాడు. కానీ అందరూ విన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం బంగారు కమ్మి కనపడిందంట. హల్లెలూయా. బంగారం అంటే చాలా ఆశ, ఇష్టము జనానికి. బంగారం ఇష్టపడాలి, కాదంటలా. కానీ అది కనపడంగానే ఎవరిదో అది బంగారం, మంద కాదు కదా, మనం కష్టపడలేదు కదా, మనకు కష్టపడితే కదా దాని నిలువ తెలిసేది. ఎవరిదో బంగారం ఊరక కనబడి దొరికింది, అతని తీసుకొని కమ్మి దాచిపెట్టుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. కానీ దానివల్ల ఏం జరిగిందో మనకు తెలుసు. ఎవరు పరిశుద్ధ గ్రంథం ఎక్కువగా చదువుతారో దానిలో ఉన్న మర్మాలన్నీ తెలుసుకుంటారు. హల్లెలూయా. చదువుకోవాలి గ్రంథం ఎవరైతే ఎక్కువ చదువుతారో. అందుకే మనకి కీర్తన గారు చెప్తాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు,
అటివాడు నీటి కాలం నాటబడిన ఏరు వలె తన కాలం ముందు ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అంటున్నాడు. హల్లెలూయా. అంటే కాలం అంటే ఏది? రాకడ కాలం. రాకడ కాలం వరకు మనం నమ్మకంగా ఆయన పనిలో, ఆయన స్వరూపంలో, ఆయన అప్పగించిన దానిలో ఏ పని అన్నా కానీ, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఈ లోకంలో ప్రతి పని కూడా దేవుడు నియమించిందే. హల్లెలూయా. ప్రతి వ్యవస్థ కూడా దేవుని యొక్క నియమించినదే. అది ఇవ్వబడింది మనకి ఏల్తానికి. హల్లెలూయా. కానీ ఏదే దానిలో మనం అది చూసి ఇది మంచా చెడా, మరి దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అని ఆలోచనతో చేసే పని. ఏ పనైనా ఆలోచనతో, దేవుడు ఆలోచన చేయకుండా దేవుని మీద దాన్ని అప్పగించకుండా మనం చేసినట్లయితే ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. సాతాను చేతిలో కూడా దొరికిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకనే పెద్దోళ్ళు అంటారు కదా, పెద్దోళ్ళ మాట వినాలి. ఇటువరకు కాలంలో పెద్దోళ్ళ మాట వినాలమ్మా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి మాట అంటే మనం వినాల్సింది వారి మాట కూడా వినాలి. ఎందుకంటే వారు అనుభవాలు, వారు అనుభవించి మనతో చెప్తారు ఇది అని. అనుభవించినాక వాళ్ళకి తెలిసిద్ది అన్నమాట. ఏం తెలిసిద్ది? వారు అనుభవించినాక మనకు చెప్తారు. కానీ చాలామంది ఆ మాటని తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కానీ ఆ మాట తీసుకున్నప్పుడు నిజంగానే మనకి దేవుడికి చెప్పిన మాట మనం విన్నప్పుడు మనకు అర్థమైద్ది, నిజమే ఈ మాట, దేవుడు నాతో చెప్పిన మాట ఇది నిజముగానే జరిగింది కదా, ఆయన నిజంగానే మనకి మాట చెప్పినప్పుడు మనం దాన్ని చెయ్యాలి అని ఒక నిర్ధార్థం అనేది మనం పొందాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ యెహోషువ నడిపించినప్పుడు యుద్ధాలన్నమాట. ప్రతి ఒక్క పట్టణంలో యుద్ధం, అక్కడ యుద్ధం వచ్చింది. వీళ్ళు సైన్యం వెళ్తూ ఉంటే ఒక యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధం కాడ మరి యుద్ధం జరుగుతూ ఉందంట. యుద్ధం జరుగుతూ ఉంటే ఇతను ఏం చేశాడు? కమ్మి తీసుకెళ్ళి భూలో పాతేసేసాడు డేరాలో. హల్లెలూయా. భూలో పాతేసి ఎరగనట్టే ఉన్నాడు. ఆడ యుద్ధంలో గెలవటల్లా ఇశ్రాయేళ్ళు ఓడిపోతున్నారు, కానీ శత్రువులు గెలుస్తున్నారు. ఏందా ఇది? ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో కూడా ఇశ్రాయేళ్ళు ఓడిపోవట్లా. దేవుడి ప్రకారంగా నడిచినప్పుడు ఎక్కడ ఓడిపోయినట్లేదు. కానీ దేవుడు వద్దన్నది చేయొద్దన్నది చేసినప్పుడు, ఈ పని చేయొద్దన్నది చేసినప్పుడే కదా ఓడిపోయేది. అలాగే ఇక్కడ కూడా మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుడు చేయొద్దన్నదే చేసి ఒక్కోసారి మనము ఇబ్బంది పడతా ఉంటాం. దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు చాలామంది అంటే చెయ్యొచ్చు, ఏమి లేదు అందరు చేస్తున్నారు, చెయ్యొచ్చు అంటున్నారు. అంటే దేవుడు తినొద్దు అన్నాడు, అది తినకుండా ఉండాలి అంతే. హల్లెలూయా. ఇది చెయ్యొద్దన్న పని చేసి నష్టపోయేదానికంటే దాన్ని చేయకుండా ఉంటే దేవుని వచ్చేది దాని బదులు. ప్రియబిడ్డ, యెహోషువకి ఏంటా పరిస్థితులని ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, ఏంటయ్యా మరి ఇలా ఓడిపోవటం కారణం ఏంటి, ఈ పరిస్థితి ఏంటయ్యా అని మరి ఆ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే మరి మోషాకి దేవుడు మాట్లాడాడు. యెహోవా, ఇదిగో మోషా, మరి పలాని వ్యక్తి మీ యొక్క సైన్యములో ఉన్నాడు, అతను బంగారు కమ్మి తీసుకెళ్ళి డేరాలో పాతి పెట్టాడు, అది తీసేసేంత వరకు ఇదే పరిస్థితి. హల్లెలూయా. ఇది ఆ బంగారు వల్ల ఉపయోగం ఏమీ లేదు. తీసుకెళ్ళాడు అన్నమాటే, కానీ దానివల్ల ఏమన్నా మార్చుకున్నది ఉందా? కరిగిచ్చా నగలు చేర్చుకున్నాడా? లేకపోతే లక్షల కోట్లను సంపాదించాడా? చెప్పండి. ఏమీ లేదు. ఆశపడతమే కానీ ఏమి దానివల్ల ఉపయోగం లేదు. అదేదో దేవుని మీద ఆశపడ్డట్లయితే ఎంత బాగుండిద్దో. కానీ అందుకనే ప్రజలందరూ ఒక్కడే అక్కడ చేసిన ఒక అతనే, కానీ ప్రజలందరికీ ఇబ్బందికరం అయిపోయింది. అందుకని వెంటనే యెహోషువ మరి పిలిపించి అతన్ని ఎవరో పిలిపించి మరి అది తీపిచ్చి పడేపించి వారి వంశం లేకుండా చేసేసాడు. హల్లెలూయా. మరి ఆ పాత నిబంధన కాలంలో వంశం లేకుండా అయిపోయింది, రాళ్లతో కొట్టి చంపేసేసారు. మళ్ళీ మన రానప్పుడు అది పరిస్థితులు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో యేసయ్య మనకి వచ్చిన తర్వాత మన కొరకు ఆయన జన్మించి మన కొరకు
ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనకి ఆ శిక్ష ఏదామం లేదు. కానీ ఎప్పుడుంది మనకు ఒక ఇక్కడ ఉండదు. పరలోకానికి వెళ్ళినాక అక్కడ మన క్రియలను బట్టి తీర్పు ఉండిద్ది మనకి. హల్లెలూయా. ఇక్కడ మనం భూలోకంలో ఏదైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు అక్కడ మనకి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ క్రియలు, అందుకే అంటాడు కదా క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. భూలోకంలో మనం క్రియలు ప్రతి ఒక్క విషయంలో ఆత్మీయ జీవితంలో మన జీవితంలో అది సంపాదించుకోవాలి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క కృపను సంపాదించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఇక్కడ చేసి అప్పుడు యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచినట్టుగా మనకు కనపడుతుంది. ఇశ్రాయేలు గెలిచారు. అందుకే యెహోషువ ద్వారాగే కానానికి వెళ్ళా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన పట్టణానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ఇశ్రాయేలుతో ప్రమాణం చేసి వారితో కూడా మాట్లాడు కదా. ఇస్సాకుతో అబ్రహాముతో యాకోబుతో అందరితో దేవుడు మాట్లాడి చెప్పినట్లుగానే యెహోషువ కాలంలో ఇది జరిగింది. హల్లెలూయా. మనం ఎక్కడికి చేరేది? మనం పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఈ లోకంలో వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్తానని చెప్పాడు. కానీ మన దేశం ఇక్కడ కాదు కదా. పరలోకం, సియోను, యెరూషలేము. సియోను మనం చేరాలంటే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ మన భూలోకంలో ఎంతో దేవుని యొక్క కృపని సంపాదించుకోవాలి. ఎంతో ఆయన సన్నిధానంలో ఆయన చెప్పింది మనం చేయాలి. ప్రియబిడ్డ, మధ్యాహ్న కాలంలో నీవైనా ఏ బాధలతో నువ్వు ఉన్నావో, కష్టాలతో ఉన్నావో, ఈ పరిస్థితులకి ఇంతే, ఈ పరిస్థితులు మారవేక నాకు అని ఎంతో బాధల్లో నువ్వు ఉన్నావేమో ఒకవేళ. కానీ ఈ పరిస్థితులు మార్చుకొని నీవు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపని సంపాదించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు చెప్పినప్పుడు మనం వినాలి కదా. వినకే కదా మధ్యలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉండయి. ఆత్మీయ జీవితాలు మధ్యలో జరుగుతూ ఉంటాయి. అందుకని మన దేవుని సన్నిధానంలో ఎంతగానో మనం ప్రేమించి ఆయన కార్యాలు జరిగించి గొప్ప కార్యాలు చేస్తున్న యేసయ్యకి మనం నిజంగానే మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనం పరలోకం వెళ్ళాలని దేవుడు మాటలు దీవించి ఆశ్రయించునుగా.